హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. మొత్తం 250 టెస్టులని దీని ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు అయితే దీని ద్వారా అందించడం జరుగుతుంది. ప్రజెంట్ దీనిపైన 50% ఆఫర్ కూడా ఉంది. నెక్స్ట్ తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా సో ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు దానికి సంబంధించిన పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. సో ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా సో ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అనేటువంటి ఈ 2 కోర్సులపై సో మధ్యాహ్నం 12 o'clock తర్వాత ఆఫర్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ 2 కోర్సెస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ కనుక దృష్టిలో మనకు గ్రూప్ 4 కీ పైన ఏ విధంగా అబ్జెక్షన్స్ పెట్టాలని ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది అభ్యర్థులు దీనికి సంబంధించి ఏ విధంగా అబ్జెక్షన్స్ పెట్టాలని చెప్పేసి నేను మనం కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ దృష్టిలో మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ పేజ్ ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మీకు అబ్జెక్షన్స్ ఆన్ కీ ఫర్ గ్రూప్ 4 అని చెప్పేసి కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడిని తర్వాత మీ యొక్క ఏదైతే గ్రూప్ 4కి సంబంధించిన హాల్ టికెట్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేసి గెట్ డేటా అని చెప్పేసి కనుక టైప్ చేసినట్లయితే సో నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ నేమ్ కావచ్చు, అదేవిధంగా క్యాండిడేట్ ఐడి ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ ఎగ్జామ్ రాసారనేటువంటి డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ పేపర్ పైన అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ పేపర్ 1 లేదంటే ఆ పేపర్ 1 సంబంధించి ఇక్కడ క్వశ్చన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పేపర్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ జనరల్ స్టడీస్ను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి సెలెక్షన్ క్వశ్చన్ ఐడి అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ చేసినట్లయితే సో దీనిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 73 క్వశ్చన్కి సంబంధించి అబ్జెక్షన్ పెడదాం అనుకుంటున్నాం. సో 73ని కనుక సెలెక్ట్ చేసినట్లయితే ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. సో మనకి ఏదైతే ఈ 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించి మనకు మిస్టేక్ ఇచ్చారని చెప్పేసి అనుకున్నాం కదా, 112వ అమెండ్మెంట్ యాక్ట్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడైతే మనకు డిస్ప్లే అవుతుంది. సో దీనిలో ఏది మిస్టేక్ ఉంది, మీ అబ్జెక్షన్ అనేటువంటి ఆ మిస్టేక్ని ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఇక్కడ 500 words లోపు ఉండాలి, అదేవిధంగా 500 characters లోపు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకు నెక్స్ట్ దానికి సంబంధించిన రిఫరెన్స్ సోర్స్ కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో దానికి సంబంధించి ఇక్కడ మీరు అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసేసినట్లయితే సో ఇది సబ్మిట్ అవుతుంది. సో మనకు నోటిఫికేషన్లో 500 రూపీస్ అనేది అబ్జెక్షన్కు పే చేయాలని చెప్పేసి అయితే ఉంది. కాకపోతే ఇక్కడైతే ఎటువంటి మనీ అయితే అడగట్లేదు. సో ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆల్రెడీ ఏ క్వశ్చన్స్కు అబ్జెక్షన్ పెట్టాలనేది నేను ఈవినింగ్ అయితే వీడియో చేయడం జరిగింది. దాదాపుగా ఒక 8 క్వశ్చన్స్ అయితే మనకి ఎక్కువగా 100% మార్క్స్ కలిసేటువంటి అవకాశం ఉంది. మీరు ఒకసారి ఆ వీడియో చూసేసి దానికి సంబంధించినటువంటి సోర్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి సంబంధించి అబ్జెక్షన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా మన యొక్క శాంపిల్ సర్వే ఏదైతే మనం గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే అయితే చేస్తున్నాం. సో దానిలో మీ యొక్క మార్క్స్ని అయితే ప్రతి ఒక్కరు ఎంటర్ చేయండి. ఇప్పటివరకు చాలా తక్కువ మంది ఎంటర్ చేశారు. ప్రతి ఒక్కరు ఎంటర్ చేయండి. అదేవిధంగా ఈ లింక్ను మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కూడా ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన సర్వేలో ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతారు కనుక అక్యూరసీ ఎక్కువ ఉంటుంది. దాదాపుగా 60 to 70% మనం ఈ గ్రూప్ 4కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని అయితే గెస్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేడు గురుకుల డిగ్రీ లెక్చరర్స్ పరీక్షల తుదికి అని చెప్పేసి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గురుకులాల్లో ఉన్నటువంటి 9210 ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి సిబిఆర్టీ పరీక్షల్లో సో డిగ్రీ లెక్చరర్ పరీక్షల తుదికిని గురువారం వెల్లడించినట్లు గురుకుల నియామక బోర్డు నిర్ణయించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 868 లెక్చరర్ పోస్టులకు దాదాపుగా మనకి 8000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు పరీక్షలకు పొందినటువంటి మార్కుల వివరాలను వ్యక్తిగత లాగిన్లో ప్రకటించాలని తొలుత బోర్డు భావించినప్పటికీ గత నియామకాల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడం అదేవిధంగా నేర ఘటనలు జరిగిన నేపథ్యంలో ఆ ప్రతిపాదన విరమించుకొని తాజా నిర్ణయం తీసుకుంది. సో సెప్టెంబర్ 4 వరకు రోజుకొక నియామక పరీక్ష తుదికిని వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ డిగ్రీ లెక్చరర్కి సంబంధించి తర్వాత మనకు టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి కూడా అప్ టు మనకు సెప్టెంబర్ 4 వరకు వాటికి సంబంధించినటువంటి తుదికిని రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మన గురుకుల బోర్డు అయితే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే 13,500 పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వండి అంటే ఇక్కడ ఒక
అప్డేట్ మనం చూడవచ్చు. సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు అసెంబ్లీలో ప్రకటించినటువంటి 13,500 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పేసి ఇక్కడ హెచ్చరించినట్లయితే చూడవచ్చు. సో ఈ మేరకు బుధవారం సీఎంకు కోమటిరెడ్డి బహిరంగ లేఖ రాశారని చెప్పేసి ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించిన దానిపైన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఉపాధ్యాయ బదిలీలకు సై అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్త అయితే వచ్చింది. సో సంఘాల నేతలకు అదనపు పాయింట్లు వద్దు, దంపతుల నిబంధనలు కొనసాగించవచ్చు, తుది తీర్పుకు లోబడే బదిలీలు ఉత్తర్వులు జారీ చేసినటువంటి హైకోర్టు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో కోర్టు వివాదాలతో కొన్ని నెలలుగా ఆగినటువంటి ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీనిపై ప్రభుత్వం జనవరిలో తీసుకున్నటువంటి జీవో 5 అమలును నిలిపివేస్తూ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. సో బదిలీలు కొనసాగించడానికి అనుమతించినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు హైకోర్టు అయితే సో బదిలీలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక అప్డేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ సర్కారు సరే అంటే 55,000 మందికి బదిలీలు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. 19,700 మందికి పైగా పదోన్నతులు, హైకోర్టు తీర్పుతో ఉపాధ్యాయుల్లో ఆశలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ దీనికి సంబంధించి చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే కోర్టు తీర్పుతో అభ్యర్థుల్లో ఆందోళన అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్దుతో నిరాశ. సో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు 77,000 మంది. సో ఏడాది ఎదురు చూసిన నిరాశ, యాజమాన్యం నిర్ణయం కోసం ఎదురు చూపులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రీసెంట్గా మనకు సింగరేణికి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు మనకు హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి ఇంకా మనకైతే బోర్డు అయితే నిర్ణయం తీసుకోలేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే డబుల్ బెంచ్కు అప్పీల్కి వెళ్తామని చెప్పేసి ఇక్కడ మనకు బోర్డు డైరెక్టర్ ఎన్ బలరాం కూడా అన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో చాలా మంది అభ్యర్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్నటువంటి అంశం. సో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుపై హైకోర్టు డబుల్ బెంచ్కి వెళ్తామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రకటించినైతే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు పరీక్ష రాసినట్టుగా అభ్యర్థుల యొక్క లిస్ట్ కూడా ఇచ్చారు. డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎన్ని సెంటర్స్, అభ్యర్థులు హాజరైన శాతం అని చెప్పేసి ఇక్కడ మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే డిఎస్సి ప్రకటన మెగా దగా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 21,000 పోస్టులు ఖాళీ ఉంటే ప్రభుత్వం 13,000 అంటుంది. సో నోటిఫికేషన్ ఇచ్చేది 5,000 పోస్టులకైనా అంటే ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అని ఎన్నికల కోసమే కేసీఆర్ ప్రకటించారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారంటే ఇక్కడ చూడవచ్చు. సో డిఎస్సి అభ్యర్థులు చేస్తున్నటువంటి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందంటూ బుధవారం ఆయన ట్వీట్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభాకి సంబంధించి చూసినట్లయితే ఈరోజు అయితే ఎకానమీకి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివేయడం ప్రయత్నం చేయండి. మనకు కేంద్ర బడ్జెట్ 2023-24 సంబంధించిన దానిపైన మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన దానిపైన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ఇది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే దేశంలోనే తొలి పట్టణ వ్యవసాయ కేంద్రం ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సిడిఎంఏ భవనంపై ఏర్పాటు, మట్టి లేకుండా సేంద్రియ విధానంలో కూరగాయలు, ఔషధ మొక్కల సాగు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దేశంలోనే మొట్టమొదటి పట్టణ వ్యవసాయ కేంద్రాన్ని హైదరాబాద్లోని మున్సిపల్ శాఖ డైరెక్టర్ పరిపాలన, దాన్ని మనం సిడిఎంఏ అంటాం. సో ఈ కార్యాలయం పైన ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఈ ప్లేస్ను. సో సిడిఎంఏ స్టాఫ్ కాలేజ్ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ అర్బన్ ఫార్మింగ్ సెంటర్ను లివింగ్ గ్రీన్స్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైనటువంటి సిఇఓ ప్రతీక్ తివారీ ప్రారంభించడం జరిగింది. సో సిడిఎంఏ కార్యాలయంపై మట్టిని ఉపయోగించకుండా తాజాగా సేంద్రియ కూరగాయలు కావచ్చు, ఔషధ మొక్కలు, సుగంధ మూలికలు పండించడానికి వినూత్న పద్ధతులు అవలంబిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ప్లేస్ గుర్తుంచుకోండి, ఇది ఎక్కడ వచ్చిందని చెప్పేసి మనకు నేరుగా అడగడానికైతే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మరో కరెంట్ అఫేర్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే 6 జిల్లాల్లో ఆయిల్ ఫామ్ పరిశ్రమలు అని చెప్పేసి చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనకు రీసెంట్గా ఎక్కువ వార్తల్లో ఉంటున్నటువంటి కాన్సెప్ట్ ఆయిల్ ఫామ్ అనేటువంటిది. నేను ఆల్రెడీ ఎకానమీ చెప్పేటప్పుడు కూడా దీని గురించి మీకు చెప్పడం జరిగింది. రానున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3లో ఇక్కడ నుంచి మనం ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టాపిక్ని కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే రూపాయలు 1,250 కోట్లతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు. సో మొత్తంగా 12,000 మందికి ఉపాధి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య అయినటువంటి ఆయిల్ ఫెడ్ ఏదైతే ఉంటుందో దాని ఆధ్వర్యంలో 6 జిల్లాల్లో ఆయిల్ ఫామ్
పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో వీటి కోసం 1250 కోట్లను వెచ్చించున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎక్కడ రాబోతున్నాయని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ మనకు ఇప్పటివరకు ఇక్కడ విషయంలో అయితే ఇప్పటివరకే మనకు ఈ సంస్థకు సంబంధించి ఆయిల్ ఫెడ్ సంస్థకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఈ ఆయిల్ ఫామ్ శుద్ధి కర్మాగారాలు అయితే ఉన్నాయి. సో ఇది మనం ఆల్రెడీ ఎకానమీలో భాగంగా నేను మీకు దీని మీద ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను అక్కడ. సో ఇది గుర్తుంచుకోండి ఇప్పటివరకు ఉన్నటువంటి. అయితే కొత్తగా మనకు సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, జోగులాంబ గద్వాల్, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలకు సంబంధించి వీటిని మంజూరు చేయబోతున్నారు అనమాట. సో ఈ 6 జిల్లాలను మీరు ఇక్కడ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు డైరెక్ట్గా క్రింది వాటిలో లేనటువంటి జిల్లా ఏది, ఉన్నటువంటి జిల్లా ఏది అని చెప్పేసి అడుగుతారు కనుక వీటిని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ చేయమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వాటిని కూడా నేను కంటిన్యూ చేస్తాను. కొంచెం నాకు బిజీ వర్క్ వల్ల నేను వాటిని ఆ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. వితిన్ 1 వీక్లో వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఆపరేషన్ ఆదిత్య అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సూర్యుడి రహస్య పరిశోధనకు ఆదిత్య L1 మొత్తం 109 రోజుల పాటు ప్రయాణం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ నిన్నటి దాంట్లో కూడా దీనికి సంబంధించి అయితే చూసాం. సో PSLV C57 ద్వారా మనకు సో దీని అయితే ప్రయోగిస్తున్నారు. సో రేపటి నుంచి దీని కౌంటర్ అయితే ప్రారంభమవుతుంది. సో 2న ఆదిత్య L1 ఉపగ్రహంతో రాకెట్ ఇంగిలోకి అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే సో సూర్యుడు మండేటువంటి అగ్నిగోళం, అక్కడ ఉష్ణోగ్రత లక్షల డిగ్రీల సెల్సియస్. సూర్యుడి దగ్గరికి కాదు, ఆ సమీపానికి వెళ్దామని ప్రయత్నించినా కూడా మాడి మసైపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆదిత్యుడిలోని రహస్యాలను కనుక్కోవడానికి ఇస్రో ప్రయోగిస్తున్నటువంటి ఆదిత్య L1 పరిస్థితి ఏమిటి మరి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే సూర్యుడిలోని ఉష్ణోగ్రత ఎలా తట్టుకుంటుంది? సో ఇందుకు జవాబు భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడ నుంచి సూర్యుని యొక్క పరిశోధన చేస్తుంది అనమాట ఇది. సో అక్కడ నుంచి సూర్యుడు దూరం ఎంత అంటారా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అక్కడ నుంచి దాదాపు మనకు 1500 లక్షల కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంటే ఇది సూర్యుడి భూమికి మధ్య ఉన్నటువంటి ఏదైతే మనకు 1510 కిలోమీటర్ల దూరంలో 100వ వంతు అనమాట. చాలా దూరం నుంచే ఇది ప్రయోగం చేస్తుంది అనమాట. దగ్గరికి వెళ్ళకుండానే చాలా దూరం నుంచి ప్రయోగం చేస్తుంది. అక్కడ ఈ వేలలో ఉష్ణోగ్రత కాకుండా 100 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుంది. ఆ 100 డిగ్రీల సెల్సియస్ని తట్టుకునేటువంటి టెక్నాలజీ అనేటువంటి మనకు ఆదిత్య L1కు ఇస్రో అయితే కల్పించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మొత్తం దీని యొక్క ప్రయాణం అనేటువంటిది 109 రోజులు ఉంటుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్కి ఒకసారి మీరు ఈరోజు ఈ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. దానిలో దీనికి సంబంధించినటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అధికారికంగా ఐలమ్మ జయంతి వర్ధంతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం. ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ స్వరాష్ట్రంలో జయంతి అదేవిధంగా వర్ధంతి కార్యక్రమాలకు అధికారికంగా అయితే నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్లయితే చూడవచ్చు. సో ఈమె యొక్క వర్ధంతి అదేవిధంగా జయంతి కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు సెప్టెంబర్ 10న ఐలమ్మ యొక్క వర్ధంతి, 26న జయంతి అయితే నిర్వహిస్తున్నారు. వీటిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో మనకు ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటంలో సో ఐలమ్మకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు కంపల్సరీ 1 or 2 బిట్స్ కూడా మనకి గతంలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఐలమ్మ యొక్క హిస్టరీ పైన. సో వాటిపైన కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే కాళేశ్వరం ప్యాకేజ్ 9కి చెన్నమనేని పేరు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. శత జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారు. సో స్వతంత్ర సమరయోధుడు సీనియర్ రాజకీయ నేత చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి సందర్భంగా అంటే ఆగస్టు 31న ఆయన చేసినటువంటి సామాజిక సేవలకు గుర్తుగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ప్యాకేజ్ 9కి అంటే అది మనకి ఎక్కడి నుంచి ఉంటుందంటే మల్కాపేట్ రిజర్వాయర్ దాని పరిధిలోని కాలువలు ఏదైతే మనకు మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఆ ప్లేస్కు సో ఇతని పేరు అయితే పెడుతున్నట్లు నిర్ణయించారు. చెన్నమనేని రాజేశ్వరరావు అనే పేరు పెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఏ దానికి పెట్టారు, రీసెంట్గా ఇతను ఎందుకు వార్తల్లో ఉన్నాడని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే తొర్రూరు కేంద్రంగా దేశంలోనే అతిపెద్ద ఫామ్ ఆయిల్ పరిశ్రమ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు స్టార్టింగ్ కరెంట్ అఫేర్ కూడా చూసాం. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి. సో 82 ఎకరాల విస్తీర్ణంలో రూపాయలు 175 కోట్లతో నిర్మాణ పనులకు శంకుస్థాపన, రాష్ట్రంలో 1.54 లక్షల ఎకరాల్లో సాగు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఫామ్ ఆయిల్ సాగులో దేశంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. సో ఇది కూడా మనం ఎకానమీలో భాగంగా చూసాం. చాలా చాలా ఇంపార్టెంట్. 1,54,000 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ పంటను సాగు చేస్తున్నారు. సో రైతులు పండించినటువంటి ఫామ్ ఆయిల్ గెలను సదూర ప్రాంతాలకు తరలించకుండానే స్థానికంగానే ఫామ్ ఆయిల్ పరిశ్రమను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో దేశంలోనే తొలి అతిపెద్ద ఫామ్ ఆయిల్ పరిశ్రమను మనకు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలో దీన్ని అయితే మనకు ఏర్పాటు చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి ఎక్కడ వచ్చిందని చెప్పేసి అనుకుంటారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలో దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఇక్కడ మనకు ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో కూడా సో రాబోయేటువంటి 15 ఏళ్లలో 69,000 ఎకరాల్లో దీనికి సంబంధించినటువంటి సాగు చేయబోతున్నట్లు కూడా సో ఈ సందర్భంగా ప్రకటించినట్లయితే చూడవచ్చు. సో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ గుర్తుంచుకోండి, అత్యధికంగా అక్కడ సాగు చేయబోతున్నారు
అడుగుతున్నారనమాట. అది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటే ఇక్కడ చూడవచ్చు కొత్త మ్యాప్ రిలీజ్ చేసినటువంటి చైనా. సో సరిహద్దుపై మరోసారి చెలరేగినటువంటి వివాదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే చైనా తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా అక్సాచిన్ తమేవా అంటూ వివాదాస్పద ప్రకటనలు అయితే చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. భారత భూభాగాన్ని తమ ప్రాంతాలుగా చూపుతూ తాజాగా ఒక కొత్త మ్యాప్ని అయితే రిలీజ్ చేసింది అనమాట. సో ఇది మనకు వార్తలు ఉంది కనుక సో భారత్ చైనా తోటి ఏదైతే బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి స్టేట్స్ కావచ్చు, ఏవైతే మనకు అక్కడ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా వాటిపైన కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మనకు ఎగ్జామినర్ వాటిపైన ఫోకస్ చేయవచ్చు అనమాట. ఇటువంటివి మనకు వార్తలు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలను మనం ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామినర్ అక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మనం ఏదైతే గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వేని అయితే కండక్ట్ చేస్తున్నాం కదా, దానిలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కాండి. అండ్ అదేవిధంగా మీరు అబ్జెక్షన్స్ పెట్టాలనుకున్నవారు నేను చేసినటువంటి వీడియోని అయితే చూడండి. సో దానిలో ఏ క్వశ్చన్స్కి మీరు అబ్జెక్షన్ పెట్టాలనేది మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని ద్వారా వెళ్ళి మీరు సో మీ యొక్క టీఎస్పీసీ ఐడీని, అదేవిధంగా హాల్ టికెట్, అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని యూజ్ చేసి ప్రతి ఒక్కరైతే వీటికి సంబంధించిన అబ్జెక్షన్ అయితే పెట్టండి. ఎటువంటి మనీ అయితే లేదు, మనకు నోటిఫికేషన్లో మనీ అనేటువంటిది చెల్లించాలని చెప్పినప్పటికీ ఇక్కడైతే ఎటువంటి మనీ అడగట్లేదు కనుక సో ప్రతి ఒక్కరు వీటికి సంబంధించిన అబ్జెక్షన్ పెట్టండి. కొంతమంది అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకే మార్క్స్ యాడ్ చేస్తారా, మిగతా వారికి యాడ్ చేయారని చెప్పేసి కూడా అడిగారు. అలా ఏముండదు. ఆ క్వశ్చన్ కనుక తప్పైనట్లయితే అందరికీ ఈక్వల్గా మార్క్స్ యాడ్ చేస్తారు. కాకపోతే ఒక క్వశ్చన్ సంబంధించి ఎక్కువ అబ్జెక్షన్ పెట్టండి. ఎక్కువ అబ్జెక్షన్ పెట్టి దాన్ని మనకు టీఎస్పీసీ పరిగణలోకి తీసుకొని దానిపైన సో మనకి ఏదైతే ఆ ఫైనల్ కమిటీ ఉంటుంది కదా వాళ్ళు దాన్ని విచారించేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.